So, hey guys, welcome back to my channel, Mr. Shelsa Vlogs. So, today's vlog is going on to be the, the main issue of the country. And ఈ వీడియోలో నేను ఎట్లాంటి ప్రమోషన్స్ చేయటం ఇది ఒక డైరెక్ట్ వీడియో ఆన్ ద బేసిస్ ఆఫ్ ది నేపాల్ ఇష్యూ. ఇది మనకు చాలా రోజుల నుంచి వింటున్నాం న్యూస్లో. ఎందుకు నేపాల్లో ఎందుకు నాట్ నేపాల్, ఇట్ ఈస్ మణిపూర్. ఐఎమ్ వెరీ సారీ. మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది మనకు కూడా తెలుసు. అసలు దేనికి ఇష్యూ జరుగుతుంది అంటే అక్కడ మనకి మిథాయ్ అండ్ కుకీ అనే ఒక 2 ఏరియాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మిథాయ్ అనే వాళ్ళేమో వ్యాలీస్ సిటీస్ అందులో ఉంటారు. కుకీ అనే వాళ్ళేమో హిల్స్లో ఉంటారు అన్నమాట. సో అసలు కొట్లాట దేనికి జరిగింది అంటే మెథాయ్లో ఉండే పీపుల్ గవర్నమెంట్ని అడిగారు దట్ మాకు స్పెషల్ స్టేటస్ లైక్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ అట్లాంటి ఒక స్పెషల్ స్టేటస్ కావాలి. సో వీ క్యాన్ గెట్ అ బెనిఫిట్ లైక్ ల్యాండ్ రైట్స్ అండ్ జాబ్ రైట్స్. అది కుకీ పీపుల్కి నచ్చక వాళ్ళు ఏమన్నారు, నో, ఇఫ్ యూ ఆల్సో గెట్ దట్ వీ విల్ లూజ్ అవర్ రైట్స్. అంతే కదా. ఇప్పుడు అంటే ఈ కొట్లాటకు మెయిన్ మధ్య ఏంటంటే ఎవరైతే సిటీలో అయినా సిటీలోనూ మరియు వ్యాలీస్లో ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎస్టీ స్పెషల్ రైట్ కావాలి. దేనికి? వాళ్ళకి భూములు కావడానికి, జాబ్స్ కావడానికి రైట్స్ కావాలి. కానీ ఎవరైతే హిల్స్లో ఉంటున్నారు, హిల్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ వాళ్ళకి మీరు రైట్స్ ఇస్తే మా లైఫ్ పోతుంది, మాకుండే జాబ్ మాకుండే బిజినెస్ అన్నీ పోతాయి. సో అది అట్లా అని చెప్పి కొన్ని ప్రొటెస్ట్లు జరిగినాయి. దాని తర్వాత సీరియస్ ఫైట్ అయింది. అది చాలా వైలెన్స్లోకి మారింది. చాలామంది అందులో హిందువులు కూడా ఉన్నారు. అంటే నేను ఈ కొట్లాటని అటు రిలీజియస్ పరంగా మనం చూడకూడదు. వీ నీడ్ టు సీ ఇన్ అవర్ ద హోల్ ఏరియా పాయింట్స్. ఓకేనా? అది మనం ఒకవేళ చూసుకోవాలనుకుంటే టోటల్ ఏరియాలు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది. నేను ఈ వాచ్ ఎక్కడ కొన్నా? ఆలెన్ సోలీలో కొన్నా. నాకు ఇది ఒక 2000 పడింది. ఆలెన్ సోలీ వాచ్ 2000లో కొన్నా. నాకు ఇది హిందూ అమ్మాడా, ముస్లిం అమ్మాడా, క్రిస్టియన్ అమ్మాడా పట్టించుకోదు. వాట్ వీ డూ, we will give 200 cash or the online or the card, we will buy it. అంతే. సో అట్లానే ఇక్కడ ఏమైందంటే ఇద్దరు సైడ్లలో ఒకళ్ళ సైడ్ ఎవరైతే వ్యాలీస్లో ఉంటారో వాళ్ళకేమో ఎస్టీ కావాలంటారు, ఎవరైతే హిల్స్లో ఉంటారో మీరు వాళ్ళకి ఆ ఒక పవర్స్ ఇస్తే మేము ఎట్లా బతుకుతామని వాళ్ళు అంటారు. సో ఇది కొట్లాటకి మధ్యలో అందులో చాలామంది చిన్నపిల్లలు, ఉమెన్స్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇల్లు ఖాళీ చేశారు, కొందరు చనిపోయారు వాటి టెన్షన్స్తో. అయితే ఎందుకు అది ఇంకా న్యూస్లో ఉంది అనేసరికి మన దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో కొత్త ఫైట్స్ లేకుండా టెన్షన్స్ అవుతాయి, ఫైట్లు అయిపోతాయి. ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి. 2 గ్రూప్స్, అది మొత్తానికి ఒక ఓవర్ ఏంటంటే 2 గ్రూపులు అటు హక్కుల కోసం, భూముల కోసం, ఇలానే ఐడెంటిటీ కోసం, 3 కోసం కొట్లాడుతున్నాయి. సో ఈ 3 కోసం కొట్లాడుతున్నాయి. మధ్యలో యువత అంటే యూత్ ఆఫ్ ది రాష్ట్రం యొక్క యువత ఎట్లా తయారవుతుంది అంటే అందులో. సో ఇప్పుడు మనం రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అవన్నీ సంఘనాగిపోతున్నారు. యూత్ అనేవాళ్ళు చెడిపోతున్నారు.